ఇండియన్ రైల్వే అంటేనే మినీ భారతదేశం. దేశంలో జనాభా పెరిగినట్లుగా రైళ్లలో సాధారణ బోగీలను భారతీయ రైల్వే పెంచడం లేదు. దీంతో సాధారణ బోగీలో రైలు ప్రయాణం అంటేనే ప్రయాణికుడికి ఓ నరకం. సోదాహరణంగా చెప్పాలంటే మాత్రం సదరు రైలు బోగీలు భారీ లగేజీతో పాటు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంటాయి. అడుగు పెట్టేందుకు అంగుళం ఖాళీ కూడా ఉండదు. చివరికి ఈ బోగీలోని బాత్రూంల వద్ద ప్రయాణికులు కూర్చుని ఉంటారు. అలాగే బోగీ గేట్ల వద్ద సైతం ప్రయాణికులు కూర్చుంటారు. ఈ రైలు బోగిల్లోని బాత్రూంల గురించి చెప్పాలంటే మాత్రం మాటలు చాలు. ముక్కుపుటాలు ఆదిరిపోయే దుర్గంధం వస్తున్నా ప్రయాణికులు అక్కడే కూర్చొని తమ ప్రయాణం సాగిస్తుంటారు. పండుగలు, వరుస సెలవు దినాలు వస్తే మాత్రం 3 నెలల ముందే రైల్వే రిజర్వేషన్లు పూర్తవుతాయి. దీంతో బస్సుల్లో ఊరికి వెళతామంటే బస్ టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. దీంతో పలువురు ప్రయాణికులు మధ్య మార్గంగా ఈ సాధారణ రైలు బోగీలను ఆశ్రయిస్తారు. ఆ సమయంలో సాధారణ రైలు బోగీలో ప్రయాణం అంటే ఒక విధంగా నరకానికి నకలు. అటు కశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు నడుస్తున్న రైళ్లలోని సాధారణ బోగీల పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంటుంది. అయితే భారత్ పొరుగు దేశం చైనాలో సాధారణ రైలు బోగీలు ఎలా ఉంటాయి? ఆ దేశంలో కూడా భారత్లో లాగానే ప్రయాణికులు కిక్కిరిసిపోయి ఉంటారా? చైనా రైళ్లలో సాధారణ బోగీల్లో బాత్రూములు సైతం భారత్లోని సాధారణ రైల్లోని బాత్రూంలలాగే దుర్గంధం వెదజల్లుతుందా అనే ప్రశ్నలు ఇప్పటికే పలువురిలో తలెత్తి ఉంటుంది. ఎందుకంటే ఇరుగు పొరుగు దేశాలైన భారత్, చైనాలో ప్రపంచంలోని అతిపెద్ద జనాభా కలిగిన దేశాలుగా ఉన్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచంలోని అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా చైనా ఉంటే ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. అలాంటి వేళ చైనాలోని సాధారణ రైలు బోగి ప్రయాణం ఎలా ఉంటుంది, బాత్రూంలు ఎలా ఉంటాయనే వివరాలను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అంతేకాదు ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రయాణికులు చాలా ఇరుకుగా కూర్చుని కొందరు నిలబడి ఉన్నారు, కొందరు టాయిలెట్ల దగ్గర నిలబడి ఉన్నారు. ఒక వ్యక్తి అయితే ఏకంగా సీటు కింద పడుకొని ఉన్నాడు. సాధారణంగా బుల్లెట్ ట్రైన్ అంటే సీట్లు బాగుంటాయని అనుకుంటాం, కానీ ఈ వీడియోలోని ట్రైన్ సీట్లు అంతా కంఫర్టబుల్గా లేవని ఆ నెటిజన్ తెలిపాడు. ఇంకో విశేషం ఏమిటంటే కొంతమంది తమ సొంత కుర్చీలు, బకెట్లు కూడా తీసుకెళ్లారు. కాకపోతే ఆ రైళ్లలో జనరల్ కంపార్ట్మెంట్లకు కూడా ఏసీలు, ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.